అలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇంకా నేనేం చేశానంటే చిరాగ్గా, ఇలా కాదు అసల, మీరు అసలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి, నేను అక్కడే మాట్లాడతాను. ఏంటి అసలు మీరు మాట్లాడేది ఏంటి, నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇలా మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లోనే మాట్లాడుకుందామని నేను అన్నాను. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి ఆటో అని అన్నాను, కానీ నేను ఒక 100కి డయల్ చేయడం కానీ ఏమీ చేయలేదు. అక్కడ చేయకపోతే వెంటనే వెనక్కి తిరిగేసి ఎంత అసలు మీరు చూడండి కావాలంటే, అందులో అతని ఫేస్ జూమ్ చేసి, నాకు అవ్వలేదు యాక్చువల్గా, నేను ట్రై చేశాను అతని ఫేస్ చూపించడానికి. అతని ఫేస్ ఇప్పుడు ఫోటోలో ఉన్నదానికి అసలు ఆ టైంలో నేను చూసిన దానికి అసలు సంబంధమే లేదండి. అంత నాకే చాలా భయం వేసింది, అసలు సేఫ్గా ఇంటికి వెళ్తానా అనేసి. నేను అన్నాను, మీరు ఇప్పుడు అసలు ఏమేమి ఈయన అన్నాడు, మా హస్బెండ్ ఇంకా చాలా సీరియస్ అయ్యి దిగి ఆటో ఆపాడు కదా, ఆపేసిన తర్వాత అతను దిగాడు. దిగ అసలు నువ్వు బయటికి దిగు, ఇప్పుడే మాట్లాడుతాను. నేను ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఉన్నా, మీరు మా వైఫ్ని అంటుంటే కూడా సరే పోనీ పాప ఉంది కదా, నేను కూడా ఏం మాట్లాడలేదు, పాప నిద్ర లెగిసిద్దని, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అది ఇదని ఇంకా మా హస్బెండ్ చాలా గట్టిగా ఇచ్చుకునేసరికి, మీ ఆవిడ ఇలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది అన్నారు. ఏం మాట్లాడింది మా ఆవిడ, మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇలా చేశారు, ఇలా చేయడం కరెక్టేనా అని అడిగింది. అంటే ఆ టోన్లో మాట్లాడుతుంది, ఈ టోన్లో మాట్లాడుతుంది అంటే నేను అన్నాను, పాప నా చెయ్యి మీద సపోర్ట్ తీసుకొని పడుకుందండి, నా చెయ్యి షివర్ అయిపోతుంది. అప్పటికే మేము మ్యాక్సిమం 40 మినిట్స్లో ఇంటికి రావాలి, మేము 5:30కి ఆటో ఎక్కాము, అది 6:37 అవుతున్నా మేము కనీసం 5 కిలోమీటర్స్ కూడా క్రాస్ చేయలేదండి. నా చెయ్యి ఎంతసేపు అని పాపను పట్టుకొని కూర్చుంటుంది, నాకు ఒక పెయిన్, నేను ఒక హ్యూమన్నే కదా, నాకు షివర్ అయిపోతుంది అసలు చెయ్యి అంతా, ఇరిటేషన్ వస్తుంది. అసలు ఇతను ఏంటి ఇలా చేస్తున్నాడు, ఫస్ట్ భయం వచ్చేస్తుంది ఇతను ఇంటి దగ్గర దింపుతాడా లేదా అనేసి. ఇంకా మా హస్బెండ్ చాలా సీరియస్ అయ్యేసరికి, అతను ఎలా మాట్లాడుతున్నాడంటే, ఈ రోడ్డు మీద ఆటో వెళ్ళదండి అంటే, వెళ్ళేవన్నీ ఆటోస్ కావా, ఆటోస్ వెళ్తున్నాయి, బస్సెస్ వెళ్తున్నాయి, కార్స్ వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయండి. అది చూస్తున్నాం మేము. మమ్మల్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నాడా లేదా ఏమనుకుంటున్నాడా ఆటో కూడా నాకు తెలియట్లేదు. నాకు తిరిగి రిటర్న్ ఉండదు అంటే, అవన్నీ అతను ముందు ఆలోచించుకోవాలి కదా. అవన్నీ అతను మా మీద రుద్దడం ఏంటి. ఈయన అన్నాడు, అయితే మీరు వెళ్ళి, నేను అన్నాను ఓలా వాళ్ళతో మాట్లాడుకోండి, మీరు రేట్ ఎందుకంత చూపిస్తున్నారు, మీరు ముందే ఒక 1000 2000 పెట్టుకుంటే మేము బుక్ చేసుకోము, మేమే మా ఓన్ కార్ తీసుకొని రావడమో లేదా ఇంకేదైనా తెలిసిన వాళ్ళది మాట్లాడుకునే వాళ్ళము, మీరు చూపించడం 500 చూపించి, లేదు 2000 ఇవ్వాలి 1000 ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏంటి అనేసి మా హస్బెండ్ గట్టిగా అన్నాడు. అన్న తర్వాత ఎక్కిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతుంటే, సార్ మీరు ₹1 కూడా ఇవ్వకూడదు, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, మీరు ఇక్కడ దిగిపోండి అన్నాడు. నేను అన్నాను, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇతను అంటే, నువ్వు సైలెంట్గా ఉండమా అని మా హస్బెండ్ అన్నారు. సరే నేను సైలెంట్గా ఉన్నాను. అతను సైలెంట్గా తీసుకెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి గ్యాస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత నేను అప్పటికే అనుకున్నాను ఇదే జరుగుతుంది అనుకున్నాను. మా హస్బెండ్ బాగా వాటర్ అవుతున్నాయి, మేము బాటిల్ మర్చిపోయాం, వాటర్ బాటిల్. సో అతను వాటర్ బాటిల్ కోసం వెళ్ళిన తర్వాత గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత, మేడం మనీ అని అడుగుతున్నాడు. నన్ను అడిగితే నేను అన్నా, నా దగ్గర నా ఫోన్లో వైఫై లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత వైఫై దొరుకుతుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత మా హస్బెండ్ రాగానే మా హస్బెండ్ అడగగానే మా హస్బెండ్ సరే అని ఇచ్చారు.